Garuda Express, an international courier service. వేదబోధిత కర్మలలో పితృకర్మలు అత్యంత ప్రధానమైనవి. నవమాసాలు కడుపులో పెట్టుకుని రక్తమాంసాలు పంచి ఇచ్చిన తల్లికి 25 ఏళ్ల వరకు కంటికి రెప్పలా కాపాడి పోషణ భారం వహించిన తండ్రికి కృతజ్ఞత చూపడం మానవత్వము. విశ్వాసం ఉన్నట్లయితే వారికి ఉత్తరగతులు కల్పించడం విధి. దేవకార్యదపి సదా పితృకార్యం విశిష్యతే. దేవకార్యాలు కంటే పితృకార్యాలు చాలా ముఖ్యమైనవి. పితృకర్మలు పితృతర్పణలు చేసిన వారికి దేవతలు కూడా గొప్ప ఫలాలనిస్తారు. అనగా దేవకార్యాలను వదిలివేయాలని చెప్పడం కాదు. పితృకార్యాలు మాని ఎన్ని పూజలు స్తోత్రాలు జపాలు చేసినా ఫలం లేదు. పితృకార్యాలు చేసిన వారికే దేవకార్యాలు ఫలిస్తాయి. అభీష్ట సిద్ధికి, వంశవృద్ధికి, సంతాన క్షేమానికి పితృకార్యాలు ప్రధానం. మనం తల్లిదండ్రుల ఆస్తిపాస్తులనే కాక వారి ఆదర్శాలను పాటించుచు సత్కీర్తిని పొందుతూ తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలి. వీటికోసమే మాసికాలు, ఆబ్దికాలు నిర్దేశించబడ్డాయి. మాసికం అంటే మరణించిన సంవత్సరంలోపు ప్రతి నెల వారికి ఆ తిథి రోజున చేసే కార్యక్రమమే మాసికం. ఆబ్దీకం అంటే ప్రతి సంవత్సరం ఏ తిథి రోజున చనిపోతే ఆ తిథి నాడు జరిపించేదే ఆబ్దీకం. అంటే నెలకోసారి, సంవత్సరానికొకసారి కర్మలను శాస్త్రీయంగా జరిపించి మంత్రాలతో ఆవాహన చేసుకుని వివిధ దానాలు చేసి సత్కరించడం మన విధి. అంటే మనం ఆ తిథి నాడు అందించిన ఆహారాదులు మాసికం అయితే నెల వరకు, ఆబ్దికం అయితే సంవత్సరం వరకు పితృదేవతలకు సరిపోతాయని మన నమ్మకం. మనం శిశువులుగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మన అవసరాలను అనుక్షణం ఏ విధంగా తీర్చారో ఆ విధంగానే మనం వారు ఈ లోకం వీడిన తర్వాత కూడా మనం అంతే బాధ్యతతో మన కర్తవ్యం మనం నెరవేర్చి వారికి మాసికాలు, ఆబ్దికాలు పెట్టాలి. పితృదోషం అంటే ఒక శాపం. గత జన్మలో ఎవరైనా వృద్ధులకు గాని తల్లిదండ్రులకు గాని కష్టం కలిగించి ఉంటే, లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు, కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం, పితృదోషాలకు గురి కావడం జరుగుతుంది. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించొచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి. ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తి కాకముందే ఆటంకాలు, వైఫల్యాలు ఎదుర్కోవడం, గౌరవ ప్రతిష్టలకు భంగం కలగడం, కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం, ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి. ప్రతి మనిషి తన జీవితంలో పితృరుణం తీర్చాలి. దీనివలన పితరులు తృప్తి చెందుతారు, వారికి ముక్తి లభిస్తుంది. మృత్యువు తర్వాత సంతానము వారి తండ్రి గారికి శ్రాద్ధము చేయని ఎడల, లేదా వారి జీవితావస్థను అనాదరణ చేసిన ఎడల పునర్జన్మలో వారి కుండలిలో పితృదోషం కలుగును. సర్పహత్య లేదా ఏదైనా నిరపరాధిని హత్య చేసినా కూడా పితృదోషం కలుగును. పితృదోషంను నివారించుటకు నియమించబడ్డ పితృకార్యములు చేయవలెను. పితృపక్షంలో శ్రాద్ధము చేయవలెను. కాకులకు మరియు కుక్కలకు భోజనం పెట్టవలెను. వటవృక్షమునకు నీరు పోయవలెను. బ్రాహ్మణులకు భోజనం పెట్టవలెను. గోవును పూజించవలెను. విష్ణువును పూజించుట లాభదాయకం. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.